వెల్కమ్ టు టీ18 న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పార్లమెంటు ఎన్నికల కోసం ప్రతి పోలింగ్ బూత్ దగ్గర పోలీస్ శాఖ తరపున కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు ప్రశాంతంగా పూర్తి చేయడం జరిగింది. ఇక ఓట్ల లెక్కింపు మాత్రమే మిగిలి ఉంది అని ఈవీఎంల భద్రత కోసం స్ట్రాంగ్ రూమ్స్ వద్ద 3 అంచెల పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అన్నారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధి పెద్దపల్లి జిల్లా మంత్రి రామగుండం పెద్దపల్లి నియోజకవర్గం ఈవీఎంల భద్రత కోసం జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల పన్నూరు రామగిరి మండలంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, మంచిర్యాల బెల్లంపల్లి నియోజకవర్గంలో ఈవీఎంల భద్రత కోసం ఐజా ఇంజనీరింగ్ కళాశాల, ముల్కల, మంచిర్యాల స్ట్రాంగ్ రూమ్స్ను సందర్శించి భద్రత ఏర్పాట్లను పోలీసు అధికారులతో కలిసి సిపి పరిశీలించి అధికారులకు సూచనలు, పలు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర పోలీసులు పటిష్ట బందోబస్తుతో భద్రపరిచామని తెలిపారు. ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర 144 సెక్షన్తో పాటు 3 అంచెల భద్రతా వ్యవస్థను అమలు చేస్తున్నామని స్థానిక పోలీసులు, ఆర్మ్ రిజర్వ్, కేంద్ర బలగాలు స్ట్రాంగ్ రూమ్ల వద్ద పహారా కాస్తున్నారు. ఎలాంటి ప్రమాదానికి, అగ్ని ప్రమాదానికి అవకాశం లేకుండా అగ్నిమాపక పరికరాలను సైతం అధికారులు అందుబాటులో ఉంచాం. స్ట్రాంగ్ రూమ్ల వద్ద 24 గంటలు సాయుధ రక్షణలో ఉంటుంది. సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించబడుతుందని అన్నారు. ఈ స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర ఒక ఏసీపీ పర్యవేక్షణలో ఒక సిఐ, 2 ఎస్ఐలతో పాటు ఇతర సిబ్బందితో 24/7 విధులు నిర్వహిస్తున్నారు. సిపి వెంట స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, గోదావరికని ఏసీపీ రమేష్, మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, టాస్క్ ఫోర్స్ మల్లారెడ్డి, రామగుండం సిఐ అజయ్ బాబు, మంచిర్యాల రూరల్ సిఐ అశోక్, మంచిర్యాల మహిళా పిఎస్ ఇన్స్పెక్టర్ వెంకట నరసయ్య, ఎస్ఐలు ఉన్నారు.